కాలువలో వచ్చే నీటిని ఈ మొద్దును బాగా మలిచినారు. ఎంత బాగా కూర్చోచ్చో పైన, ఎంత పెద్ద చెట్టు ఏవా పొడి వ్యవసాయం. కొండల మధ్యలో ఈ విలేజ్ అయితే ఆ అడవిని, ఆ కొండని జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న ఒక చిన్న గ్రామం అన్నమాట. అయితే చాలా బాగుంటుంది ఈ విలేజ్ అయితే, విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ. ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఆ కొండలో అయితే మనమైతే మన ట్రాన్సాక్ట్స్ వర్క్ అయితే ఉంది, మన వర్క్ అయితే అక్కడ చేయాలి. అక్కడికి వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా దూరం అయితే ఉందన్నమాట. అందరం వెళ్తున్నాము కానీ టైం పడుతుంది, ఎప్పుడు రీచ్ అవుతామో అంత దూరము. ఈ కొండలలో చూసుకుంటే మీరు ఎక్కడ చూసుకున్నా ఇలాంటి చిన్న చిన్న కాలువలు అనేవి ఉన్నాయన్నమాట. నీరు అనేది చిన్నగా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. వీళ్ళైతే ఫెన్స్ని చెట్లతో, మొక్కలతో, మొద్దులతో వాటి ద్వారా అయితే చేసుకున్నారనమాట. మన సైడ్ అయితే మనం అయితే ఫెన్స్ని మొత్తం ఐరన్తో వేస్తాం. వీళ్ళు మాత్రం న్యాచురల్గా చెట్లతో ఫెన్స్ని అయితే తయారు చేసుకున్నారు. వాళ్ళ పొలాల చుట్టూ, ఎవరి పొలాల చుట్టూ వాళ్ళ ఫెన్స్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అనమాట. చూడొచ్చు మీరు, చాలా బాగుందన్నమాట. ఇట్లా మేము ఇక్కడ వచ్చి చూశాక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద అడవిలో, ఇంత పెద్ద చెట్లు ఉన్న అడవిలో వీళ్ళైతే వ్యవసాయం చేస్తున్నారు అనమాట. ఈ చెట్లను నరికి వాళ్ళు వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు. ఈ చెట్లన్నీ నరికేసి వ్యవసాయ పొలంగా వాళ్ళైతే మార్చుకుంటున్నారు. చాలామంది ప్రజలు, గిరిజన ప్రజలు చూసుకోవచ్చు మొత్తము. మరి వీళ్ళు ఎలా ముద్దుల్ని మొత్తం వేర్లతో సహా ఎట్లా తీసి ఎలా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారో మరి తెలీదు. చూడాలి ఎట్లా చేస్తారనేది వాళ్ళు. మీకైతే ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా చెట్లను కొట్టేశారు. చూస్తే వీడియోలో క్లారిటీగా అనిపిస్తుంది ఎలా కొట్టేశారు. అన్ని చెట్లని కొట్టేసి వాళ్ళు నీట్గా మంచిగా మంచిగా సాఫ్ చేసేసుకొని వ్యవసాయం చేసుకుంటారనమాట. చూడొచ్చు, మీరు చూడొచ్చు ఎంత. మేమైతే ఇంకా నడుస్తూనే ఉన్నాము. పాయింట్ ఎప్పుడు వస్తుందో మా ట్రాన్సాక్ట్ పాయింట్ అనేది వెళ్తూనే ఉన్నాము. ఎక్కేటప్పుడు చాలా ఆయాసంగా అయితే ఉందన్నమాట. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఆ పైకి ఎక్కడం అనేది, వాళ్ళైతే అక్కడ వెళ్ళి నిలబడుకున్నారు. బస్సు వస్తుంది, నిలబడుకొని చూస్తున్నారు. నేనైతే కెమెరా అట్లా తిప్పలేక ఇట్లా రివర్స్లో తిప్పేది రికార్డ్ చేస్తున్నా. చూడొచ్చు నా ఫేస్లో మీరు. చాలా ఇబ్బందిగా అయితే ఎక్కుతున్నాము పైకి. మొత్తము పైకి అప్పు కదా, కొంచెం ఇబ్బందిగా అయితే ఉందన్నమాట చాలా. అలా వాళ్ళు చదును చేసుకున్న నేలని ఇలా ఎద్దులతో, వాళ్ళ దగ్గర ఉన్న పశువులతో ఇలా అయితే దున్నుతున్నారు అన్నమాట నేలని. ఈ రాళ్ళు ఉన్న నేలలో అలాంటి ఎద్దులు కానీ అలాంటి వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు నేలని అయితే దున్నడం జరుగుతుంది. అలా దున్ని వాళ్ళు పంటలు అయితే వేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు. చూస్తే అక్కడ చాలామంది ఒకటే చాలా దగ్గరగా పశువుల్ని పెట్టి దున్నడం అయితే జరుగుతుంది. ఎద్దుల్ని పెట్టి దున్నడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా రాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. సరిగా ఆ నాగలు అనేవి భూమిలోకి దిగదు కాబట్టి వాళ్ళు అట్లా చాలామంది అట్లా తిరుగుతూ అన్ని వాటిని తిప్పుతూ అలా దున్నడం అయితే జరుగుతుంది అన్నమాట. నేలని చూడొచ్చు మీరు. నాగలి అలా లైట్గా రాళ్ళలోంచి వెళ్ళిపోతుంది, మొత్తం దిగడం లేదు. ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి అలా అయితే ఉందన్నమాట. చూడొచ్చు ఇలా అందరూ ఆ గిరిజన ప్రజలు అయితే ఇలా అడవిలోకి ఇలా వాళ్ళు వ్యవసాయం అయితే చేసుకుంటున్నారనమాట. అయితే కానీ చిన్న చిన్న ఎద్దులు అనమాట, ఆవులు. చిన్న ఎద్దులు అయితే వాళ్ళు వినియోగిస్తున్నారు కానీ వాటికి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. చూస్తే పొడి వ్యవసాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. సాళ్ళు కనిపిస్తున్నాయి మీకు. ఇదొక సాలు. ఇందాక ఎద్దులతో చూపించాం కదా, ఆ ఎద్దులతో ఇట్లా సాళ్ళు మాదిరిగా చేస్తున్నారు వీళ్ళంతా. మొత్తం పొలం, ఇది కొండ మీద పొలం. మొత్తం ఇట్లా సాగు చేస్తున్నారు కొండ మీద పొలం. మేము కూడా వచ్చినాం ఊరికే వాళ్ళ మాదిరి. కొండల మధ్యలో వాటర్ తాగొచ్చనా? దీనికి ఏమైతే లక్షణంగా తాగొచ్చు.
ఈ కొండ మధ్యలో ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తము పొలం చేసుకున్నారు, వడ్లు పండిస్తున్నారు. ఇంత కొండ మధ్యలో చూడొచ్చు, మొత్తం పొలం చేస్తున్నారు వడ్లు. పక్కన కాలువ కూడా ఉంది. చూడొచ్చు వడ్ల పక్కనే నా పొలం పక్కనే స్ట్రీమ్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా మలుచుకున్నారు కొండలోంచి వచ్చే నీళ్ళని. వడ్ల గింజలు ఆడైతే కొంచెం కనిపిస్తున్నాయి. అసలు ఇంత కొండ మధ్యలో ఉన్నాయి, ఎట్లా కొట్టేసినారో. కాలువ, ఈ కాలువలో ఉండి వరికి నీళ్ళు పోతాయి. ఇంత అడవి మధ్యలో ఇక్కడనే ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడనే కొండలు ఉన్నాయి, ఇన్నే పొలాలు ఉన్నాయి. ఇక్కడ కొండల్లోనే తవ్వేసినారు. దేర్ లైఫ్ స్టైల్, దేర్ లైఫ్ స్టైల్ బిఫోర్ దిస్ ఓన్లీ. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏమన్నా వచ్చి వాటర్ ఫ్లో మాత్రం ఎంత బాగా కూర్చోచ్చో పైన. నో మ్యామ్, దట్ ఎంత మంచిగా కట్టినారు. కూర్చోండి, స్టెప్స్ ఎక్కి ఇక్కడ ఈ కొండలలో. అచ్చా హై, ఎంత పెద్ద చెట్టు ఏవా, తెల్లదన్నా మధుక. రాహుల్, ఇది ఒక కాలువ అనమాట. ఈ కాలువ అనేది మధ్యలో బ్రేక్ అయిపోయింది అనమాట. ఈ బ్రేక్ అయిన వాటిని ఫిల్ చేస్తూ వాళ్ళు మళ్ళీ సిమెంట్తో కట్టకుండా ఒక పెద్ద చెట్టు యొక్క కాండాన్ని మొద్దునైతే తీసుకుని వచ్చి ఇట్లా కిందికి చక్కగా కిందికి పరిచి దాని ద్వారా నీటిని ప్రవహించేలా చేశారనమాట. ఎంత తెలివిగా చేశారో చూడొచ్చు. ఆ మొద్దు మధ్యలో ఆ నీరు అనేది వెళ్తూ ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఎంత చక్కగా కట్టారో వీళ్ళు. మార్వెలస్ అనిపిస్తుంది. పోతున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్లో తరచనీకి. ఫోటోలు మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ముందు రండి ఫ్రెండ్స్. ఇదైతే కాయజోడ వాటర్ ఫాల్స్. ఒడిశాలో మేము చూసిన రెండవ వాటర్ ఫాల్. ఫస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి ఖండాధర వాటర్ ఫాల్. ఈ సెకండ్ వాటర్ ఫాల్ కాయజోడ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండ మధ్యలో నుండి మొత్తం కింది ఖండాధర్ వాటర్ ఫాల్ కంటే చాలా బాగుంది ఇది. ఖండాధర్ వాటర్ ఫాల్ లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ వెడల్పు అనేది తక్కువ, కానీ ఇది వెడల్పు చాలా ఎక్కువ ఉంటుంది. చాలా తడవడానికి నీళ్ళల్లో చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందో ఒక క్లిప్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ క్లిప్ చూడండి, హైలైట్ ఉంటుంది. వచ్చేసినాం. వాటర్ ఫాల్లో ఫుల్గా దర్చిపోయినాం అందరం, మా కొలీగ్స్ అంతా ఫుల్గా దర్చిపోయి వీడియో